అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 75 సంవత్సరాల చరిత్రలో అందరినీ మభ్యపెట్టినట్టు మళ్ళీ ఇవాళ దళిత సమాజాన్ని మభ్యపెట్టడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తారు. నేను అంబేద్కర్ గారి గురించి చెప్పేంత పెద్దోనైతే కాదు, కానీ కొద్ది గొప్ప మన పుస్తకాలలో చదివింది, చరిత్రలో చదివింది నేను కొన్ని విషయాలు ముందర పెడతాను. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్లస్ ఆయన అభిమతంకి వ్యతిరేకంగా ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో నెహ్రూ పెట్టించిండు. అది అంబేద్కర్ గారికి ఇష్టం లేకుండా ఆయన ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ కి వ్యతిరేకంగా అంబేద్కర్ గారు ఉండే. రెండోది ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ ని రికమెండ్ చేస్తుంది రాజ్యాంగంలో. ఇది కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ దేశంలో ఉండాలి అన్నది అంబేద్కర్ గారి అప్పట్లో ఆయన ఆకాంక్ష. సో ఇది కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉన్నది. సో భారతీయ జనతా పార్టీ 370 తీసేయడం కానీ, ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టడం కానీ, ఇవన్నీ అంబేద్కర్ గారి ఆశయాలని ఇంప్లిమెంట్ చేస్తున్నదండి. జస్ట్ 2-3 ఉదాహరణలు చెప్తున్నాను నేను. ఈ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి కేబినెట్ లో పొగబెట్టి, ఆయనని కేబినెట్ నుంచి రాజీనామా చేసేటట్టు పొగబెట్టి, ఆయన రాజీనామా చేసినాక 1952లో నార్త్ బాంబే నుంచి ఎలక్షన్ నిలబడితే అంబేద్కర్ గారి అసిస్టెంట్ ని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి కావాలని హ్యూమిలియేట్ చేసి ఆయన ఎన్నికల్లో ఓడగొట్టింది. ఆ తర్వాత 54లో ఒక బై ఎలక్షన్ వస్తే ఆడ మళ్ళీ అంబేద్కర్ గారిని పనిగట్టుకొని ఓడగొట్టింది. అంబేద్కర్ గారు మన ఒకవేళ నెహ్రూ జాగల సర్దార్ పటేల్ ప్రధానమంత్రి అయ్యుంటే, నేను నా ఊహకి ఏమనిపిస్తుందంటే మొట్టమొదటి దేశానికి రాష్ట్రపతిని అంబేద్కర్ గారిని చేస్తుంటే, ఇవాళ అంబేద్కర్ గారికి భారతరత్న కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని కేబినెట్ లో ఉంచి ఆయన రాజీనామా చేసేటట్టు పొగబెట్టింది, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటట్టు పొగబెట్టింది. ఆయనని 1936లోనో, అంటే ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు, ఆయనని కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కానియకుండా అప్పుడు హ్యూమిలేట్ చేసిండ్రు. అనేక మార్లు అంబేద్కర్ గారిని హ్యూమిలేట్ చేసిండ్రు. చేసినాక ఆయన 1954లో కూడా ఆయన రెండోసారి ఎన్నికలు ఓడిపోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఆయనని ఎంత హింసించిందంటే మానసికంగా ఆయన 56లో ప్రాణం కోల్పోయాడు. ఆయన అది మళ్ళా 1990లో భారతరత్న ఆయనకి ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా లేదు, వీళ్ళు భారతరత్న కూడా ఇయ్యలే. అప్పటికి 43 సంవత్సరాలల్లా ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాజ్యమే ఉండే. ఆయన అంబేద్కర్ గారు గుర్తుకు రాలేదు. ఇవాళ అంబేద్కర్ గారి మీద ప్రేమ చూపిస్తా ఉన్నారు. నేను వీళ్ళ చరిత్ర చూస్తే అంబేద్కర్ గారి జయంతి నాడు అంబేద్కర్ గారికి దండేశుడు కాదు, అంబేద్కర్ గారి కాళ్ళని కూడా తాగడానికి వీళ్ళు అర్హులు కాదండి కాంగ్రెస్ పార్టీ. ఇది నాకు తెలిసిన మీద విషయాలే. చాలా హ్యూమిలేట్ చేసిండ్రు అంబేద్కర్ గారిని. ఆయన బతికినప్పుడు హ్యూమిలేట్ చేసిండ్రు, ఆయన చనిపోయినాక కూడా గౌరవించలేదండి కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్లు ఎవరు ముట్టుకోరండి. ఇంకా ఎకనామికల్ గా వీకర్ సెక్షన్స్ కి 10% రిజర్వేషన్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. రెండోది SC/ST యాక్ట్ ని బలపరిచింది భారతీయ జనతా పార్టీ. ఆ యాక్ట్ ని ఇంకా బలపరిచింది భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ గారికి ఆయన మెమోరియల్స్ ని బ్రహ్మాండంగా లండన్ కాడికి వెళ్ళి పెడితే బాంబే దాకా అన్ని కూడా డెవలప్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఢిల్లీలో కూడా ఆయన మెమోరియల్ బ్రహ్మాండంగా అక్కడ ఆడిటోరియం మరియు మ్యూజియం కట్టింది భారతీయ జనతా పార్టీ. సో
ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు కూడా ముస్లింలతోటే కాదు, దళితులతోటి కూడా వీళ్ళు చేసింది ఈ 75 సంవత్సరాలు ఓటు బ్యాంక్ రాజకీయాలే. నిజంగా కూడా వీళ్ళని ఏమనాలను కాంగ్రెస్ పార్టీలని నాకు అర్థమవుతలేదు. ఇవాళ మళ్ళా దళితుల్ని మభ్యపెట్టి మళ్ళా ఓట్లు వేసుకోపోవాలి. వీళ్ళు 75 సంవత్సరాలు ఇది చేసింది కూడా లేదు వీళ్ళ దళితుల కోసం.